ఏంటి ఈమెకి టైలరింగ్ వచ్చా కుడుతుందా కామెడీ వీడియోస్ చేస్తుంది అనుకుంటున్నారా? ఈమె టైలరింగ్ చెప్పొచ్చు ఎప్పుడు నేర్చుకుంది అని డౌట్స్ ఉన్నాయా? సో ఈ వీడియో చూసేయండి. యాక్చువల్గా నేను ఫ్యాషన్ డిజైన్ నేర్చుకొని 7 years అయిపోయిందండి. ఫైనలీ కుట్టేశాను. మీరు కూడా మీరు ఈజీగా కుట్టేసుకోవచ్చు. తమ్నెయిల్ చూసే ఉంటారు కదా, ఈ వీడియో ఏంటో చాలా మందికి అర్థమైపోయి ఉంటుంది. ఈ రోజు నేను మా పాపకి అంబ్రెల్లా కట్ ఫుల్ లెంత్ లెంగా కుట్టేద్దామని ఫిక్స్ అయిపోయాను. ఆగండి మీకేమైనా డౌట్ వచ్చిందా? ఈమెంటి స్టిచ్చింగ్ అంటుంది, ఈమెకు స్టిచ్చింగ్ వచ్చా అని డౌట్ రావచ్చు. యాక్చువల్గా నేను మాత్రం ఫ్యాషన్ డిజైనింగ్ చేసి ఆల్మోస్ట్ 7 years అయిపోయిందండి. నేను నా ఇంట్లో నా బ్లౌజెస్ కానీ మా పాప ఫ్రాక్స్ కానీ ఆల్మోస్ట్ నేనే కుట్టేసుకుంటాను ఇంట్లో. సో ఈ కొన్ని రోజులు గ్యాప్ వచ్చిందన్నమాట, ఎందుకంటే మా బాబు జస్ట్ 2.5 years కాబట్టి నేను అప్పుడప్పుడు అలా స్టార్ట్ చేస్తున్నాను మిషన్ ని. లేకపోతే నార్మల్గా అయితే నేను ఎప్పుడు డైలీ ఏదో ఒకటి కుడుతూనే ఉంటాను. సో చాలా రోజులు అయింది, ఇది కూడా ఒక వీడియో చేస్తే ఎవరికైనా బిజినెస్ కి యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి చేస్తున్నాను. యాక్చువల్గా నా దగ్గర ప్లేన్ సారీ ఉంది. సో అది ఎందుకు వేస్ట్ చేయాలి, కట్టుకోవట్లేదు ఏం చేసి పక్కకు పెట్టిన, ఎందుకంటే అది చింగులు మాత్రం చాలా తక్కువ వస్తున్నాయండి నాకు. అందుకని నేను చింగులు ఎక్కువ రాకపోతే నాకు సారీ కట్టబుద్ది కాదు. సో మా పాపకి ఇలా అంబ్రెల్లా కట్ ఫుల్ లెంత్ లెంగా కుట్టేద్దామని ఫిక్స్ అయిపోయాను. నేను తీసుకున్న కలర్ కాంబినేషన్ ఏంటి, సో నేను ఎలా కుడుతున్నాను, దాన్ని ఎలా డిజైన్ చేస్తాను అనేది, ఎలా కటింగ్ చేస్తాను అనేది కూడా ఈ వీడియోలో మీరు మొత్తం చూసేయండి. నచ్చితే మాత్రం లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోకండి. సో ఈ రోజులలో చాలా టైలరింగ్స్ వాళ్ళకు ఉండే డిమాండ్ ఏంటంటే నార్మల్గా ఒక బ్లౌజ్ కుడితేనే 200, 300, 400, 500 ఏంటి కుట్టట్లేదు కదండి. ఇంకా ఇలాంటి లెహంగాస్ గురించి మాట్లాడితే మాత్రం ఈజీగా 600, 700 ఎక్కువనే చెప్తున్నారు. ఇంకా అది కొంచెం డిజైన్ పెట్టి ఇట్లా లేసెస్ పెట్టి కుట్టమంటే ఇంకా డిమాండ్ ఎక్కువ, దానికి ఎక్స్ట్రా చార్జెస్. సో వచ్చినప్పుడు ఎందుకండి మన పనిని వేస్ట్ కూడా చేసుకోవడం, మనకు వచ్చి ఒకటి మనం ఇంచక్క కుట్టేసుకోవచ్చు. మీరు కూడా ఎవరైనా బిగినర్స్ ఇప్పుడిప్పుడే నేర్చుకున్న వాళ్ళు కూడా ఈజీగా కుట్టుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్ అంబ్రెల్లా కట్ అనేది. చాలా మంది అబ్బో అంత పెద్ద లెహంగా ఎట్లా కుడతామో ఏంటో అనుకుంటారు. అలా ఏం భయపడకండి, ఈజీగా చూపించేస్తాను చూడండి. నేను తీసుకున్న కలర్ కాంబినేషన్ ఇదండి. ఈ బ్లూ కలర్ కి నేను పేరప్ చేశాను ఈ డార్క్ బ్లూ తోటి. యాక్చువల్గా కాంట్రవర్షన్ బ్లౌజ్ కాబట్టి ఇది బ్లౌజ్ కి కుట్టేస్తాను. మరీ ప్లేన్ గా ఉంది బాగుంటుంది అని చెప్పేసి మళ్ళీ ఇలా బార్డర్ కింద లెంగా కుడితే చాలా బాగుంటుందని ఈ బార్డర్ కూడా తీసుకోవడం జరిగింది. సో ఇది నాకు ఒక 15 రూపీస్ వచ్చిందండి, చాలా బాగుంది కదా. సో లెంగా కింద కుడితే చాలా బాగుంటుందని ఇలా పేరప్ చేద్దామని చెప్పేసి తీసుకున్నాను. దీనికి నేను తీసుకున్న లైన్ పాలిస్టర్ అండి లోపల. సో నేను ఎలా కట్ చేస్తాను, ఎలా కుడతాను, సో మొత్తం ఈ వీడియోలో చూసేయండి. సో మా పాప నడుము లెంత్ వచ్చేసి 24 inches అండి. సో 24 inches కాబట్టి మనకి ఇక్కడ డివైడెడ్ 4 చేసుకుంటే 3.5 వస్తుంది. ఇక్కడ 3.5 తీసుకోండి. ఆమె లెంత్ వచ్చేసి 37 పొడవు అనమాట. మీకు ఎంత పొడుగు అంటే అంత పొడుగు తీసుకోవచ్చు. ఆమె 37 బట్టి నేను 37 కి మార్క్ చేసుకున్నాను. సో ఇక్కడ మాత్రం మీరు కంపల్సరిగా ఈ టేప్ అనేది ఇక్కడ పెట్టే మీరు ఇట్లా 37 మార్క్ చేస్తూ వెళ్ళాలి. ఇందాక నేను చూపించిన విధంగా 37 మార్క్ చేసుకున్నాక మనకి కంపల్సరిగా ఇక్కడ కొద్దిగా క్లాత్ అనేది పడుతుందండి. క్లాత్ అనేది మనకి ఇక్కడ పీస్ అనేది పడుతుంది. సో మనం ఇక్కడ కట్ చేసుకుంటాం కాబట్టి, ఇక్కడ ఈ లైన్ వరకు కట్ చేస్తాం కాబట్టి ఈ పీస్ అనేది ఇక్కడ జాయిన్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఏంటండి ఇదే అంబ్రెల్లా కట్. ఇక్కడ ఒక చిన్న ట్రిక్ ఏంటంటే, ఇక్కడ మనం స్ట్రేట్ గా తీసుకున్నాం కదా, మనకి ఇక్కడ యూ షేప్ రావాలి అంటే ఇక్కడ నుంచి ఒక 1/2 inch కిందికి ఇలా మార్క్ చేసుకోండి. దీని నుంచి కరెక్ట్ లైన్ నుంచి ఇక్కడ కిందికి 1/2 inch మార్క్ చేసుకొని, ఇప్పుడు ఇక్కడ పైన లైన్ ఉంది కదా, ఇక్కడ నుంచి 1/2 inch పైకి మార్క్ చేసుకోండి. ఈ లైన్ కి పైకి మార్క్ చేసుకోవాలి, 2 sides మార్క్ చేసుకొని దీన్ని మనం ఇలా యూ షేప్ కట్ చేసుకొని దీన్ని ఇలా కట్ చేయడం. ఇక్కడ యూ షేప్ కట్ అయిపోయింది కదా. యూ షేప్ కావాలంటే యూ షేప్ కట్ చేసుకోవచ్చు, స్ట్రేట్ కట్ కావాలంటే స్ట్రేట్ కట్ చేసుకోవచ్చు. యూ షేప్ కట్ చేయడం వల్ల ఏంటంటే కొద్దిగా మనకి ఇక్కడ కొద్దిగా డిజైన్ టైప్ వస్తుంది అనమాట మనకి. సో ఇక్కడ 37 inches కట్ తీసుకున్నాం కదా, ఇది కట్ చేసుకోవాలి. సో 37 inches ఇలా కట్ చేసుకున్నాక ఇందాక చెప్పాను కదండి ఇక్కడ పీస్ అనేది పడుతుంది, జాయింట్ అనేది. సో ఈ జాయింట్ అనేది ఇక్కడ ఎగ్జాక్ట్ గా ఇక్కడ ఎంత వరకు అయితే మనం తీసుకుంటామో అది తీసేసుకొని మనకు 1/2 inch అయితే సరిపోతుందండి. జస్ట్ మనం ఇక్కడ కట్ చేసుకోండి. సో ఇంతే అండి కటింగ్, చూసారా? సో మనకి ఇక్కడ కొద్దిగా జాయింట్ పీస్ పడుతుంది, ప్రాబ్లం లేదు, అది కనిపించకుండా కుట్టేయచ్చు. ఇది నేను చేసిన కటింగ్. సో మెయిన్ ఫ్యాబ్రిక్ లైన్ అయితే కట్ చేసేసుకున్నాం కదా అంబ్రెల్లా కట్. ఇప్పుడు అదే విధంగా సింపుల్ గా మనం లైనింగ్ క్లాత్ కూడా కట్ చేసుకోవాలి, సేమ్ కొలతలతో. జస్ట్ దాని మీద పెట్టి కూడా కట్ చేసుకోవాలి. ఫైనలీ కటింగ్ అయితే అయిపోయింది. సో స్టిచింగ్ స్టార్ట్ చేద్దాం. సో ఇందాక మనం కటింగ్ చేసినప్పుడు పీసెస్ అనేది ఉన్నాయి కదండి, సో అవి కంపల్సరీ ఫస్ట్ మనం జాయిన్ చేసి పెట్టేసుకోవాలి. సో ఫస్ట్ ఇవి జాయిన్ చేసేసుకుందాం. పీసెస్ అన్ని జాయిన్ చేసుకుంటే మనకి ఈజీ ఉంటుంది అన్నమాట. సో సిల్క్ సారీ కాబట్టి కొంచెం చూసుకొని కుట్టండి, లేకపోతే ప్రాబ్లం అవుతుంది. సో ఫస్ట్ ఇలా పెట్టుకొని చూసుకోండి కట్ వచ్చిందా లేదా అని. పర్ఫెక్ట్, ఇలా రావాలి. ఇది మనం జాయిన్ చేసుకున్న పీస్ అండి. సో ఇంత పీస్ తక్కువ పడ్డది కదా, సో అందులో ఇది జాయిన్ చేసుకోవాలన్నమాట. దట్స్ ఇట్. ఇట్లనే మిగతా అన్ని మనం కుట్టేసుకోవాలి. లైనింగ్ కూడా జాయిన్ చేస్తున్నానండి. లైనింగ్ మనకి ఫాల్ పడుతుంది. నేనైతే మెయిన్ క్లాత్ కుట్టేసానండి. సో లైనింగ్ క్లాత్ కూడా కుట్టేసాను. సో ఈ రెండు ఇప్పుడు మనం ఇలా రౌండ్ గా అటాచ్ చేసుకోవాలి. ఆల్రెడీ లైనింగ్ లోపల వేసేసాను. సో దీన్ని ఇలా రౌండ్ గా నడుము దగ్గర రౌండ్ గా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసాను. సో జస్ట్ మనం బెల్ట్ పైన బెల్ట్, సో కింద నేను మాత్రం పీకో చేస్తానండి. పీకో చేస్తే చాలా కర్లీగా చాలా బాగా వస్తుంది. కుట్టేసానండి, చూసారా ఎంత బాగా అనిపిస్తుంది కింద. సో ఇలా కర్లీగా బాగా వస్తుంది. సో పీకో చేస్తే మనం ఎప్పుడు స్కర్ట్స్ కుట్టినా కానీ కింద పీకో చేస్తే లుక్ చాలా బాగుంది. ఇట్లా నేను లోపల లైనింగ్ జస్ట్ లోపల స్టిచ్ చేశాను అనమాట, దానికి నేను పీకో చేయలేదు. సో ఇప్పుడు పైన మనకి ఇక్కడ ఇప్పుడు దగ్గర బెల్ట్ వేసేయడం అనమాట. జస్ట్ నేనైతే బెల్ట్ అయినా మా పాపకి ఎలాస్టిక్ వేస్తున్నాను. సో దానికి మనకి ఎక్స్ట్రా ఇంకొద్దిగా పీస్ తీసుకోవాల్సి వస్తుంది. సో స్ట్రైట్ గా కట్ చేసుకోవడం ఏం లేదు ఇంకా దీనికి. సో మన నడుము సైజ్ బట్టి మనం ఎంత ఫ్యాబ్రిక్ కావాలో అంత ఇట్లా కట్ చేసుకొని అది జస్ట్ ఒక 3 inches 2 inches ఉంటే సరిపోతుంది. సో ఫైనలీ కుట్టేశాను. సో లేస్ అందరూ నార్మల్ గా కింద బార్డర్ లేక కుట్టేస్తారు కదా, నేను చూడండి ఎలా కుట్టాను.
బాగుందా? చాలా బాగుంది కదండి. సో ఇదిగో ఇలా ఫ్లవర్స్ లెక్క డిజైన్ చేశాను, బాగుంది కదండి. సో నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. సో ఫైనలీ మా పాపకి నేను అంబ్రెల్లా కట్ లెహంగా మాత్రం కుట్టేశాను. సో నచ్చిందా? సో ఎంత మందికి నచ్చిందో ప్లీజ్ నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మర్చిపోకండి. సో మీరు కూడా మీ పిల్లలకి ఇట్లా ఈజీగా కుట్టేసుకోవచ్చు, చాలా బాగుంటది. చాలా చాలా సింపుల్ వర్క్ ఇది. జస్ట్ మనం జాయింట్స్ ఒకటే చేసుకోవడం వర్క్ అనిపిస్తుంది. సో నేను లేస్ ఎందుకు ఇట్లా నార్మల్ గా కుట్టాలని ఇలా కుట్టేశాను. బాగుందా? సో నచ్చిన వాళ్ళైతే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బై బై.